హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సాయంత్రం నేను మా పొలం దగ్గరికైతే వచ్చాననమాట. చూడండి సాయంత్రం వేళ ఎట్లుందో పొలం దగ్గర. మొత్తం చెట్లయితే వర్షాలు లేక ఎండిపోయాయి. మేము పంట వేసి దాదాపు 3 నెలలకు పైగా కావస్తుంది. బోరుంది, నీళ్లున్నాయి. కడుతున్నా సరే చెట్లు మొత్తం అక్కడక్కడ కొంచెం పచ్చగున్నాయి. మిగతా చెట్లన్నీ ఎండిపోయాయనమాట. మడి కూడా వేశాం కాబట్టి నీళ్లు సరిపోవడం లేదు చేనుకు, మడికి రెండిటికి. అందువలన ఈ పక్క చెట్లని ఎండిపోయాయి. మధ్యలో అక్కడక్కడ మాత్రమే చెట్లు పచ్చగున్నాయి. నార్మల్‌గా మేము పైపులతో కాకుండా స్ప్రింక్లర్ ఉంటాయి కదా! వాటితో కట్టడం వల్ల అక్కడక్కడ నీళ్లు పడకపోవడంతో ఆ చెట్లన్నీ ఎండిపోయాయన్నమాట. ఇదైతే మడి చూడండి నీళ్లయితే దీనికే సరిపోతుంది ఎక్కువగా. రోజు కట్టాల్సొస్తుందన్నమాట మడికి. దానికోసమని చెట్లకు కొంచెం తక్కువగా కడుతున్నాం. అందువలన చెట్లు అక్కడక్కడ మొత్తం ఎండిపోయాయి. బోరుంది. మాకే ఇట్లుంటే ఇంకా బోర్ లేని పరిస్థితి చూడాలి. ఇంక చాలా మంది మొత్తం ఎండిపోయి అసలు చెట్లే లేకుండా పోయాయన్నమాట. వర్షాలు సరిగ్గా పడడమే లేదు. వేరే సైడేమో వరదలొచ్చి మొత్తం కొట్టుకుపోతుంటే, ఈ పక్క మాత్రం వర్షాలు లేకపోవడంతో చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. కాయలు కూడా పెద్దగా ఏం కాయలేదండి. చాలా తక్కువగానే కాసాయన్నమాట. చెట్లు అక్కడక్కడ మాత్రమే పచ్చగున్నాయి. దీనికి తోడు ఈ చూడండి ఈ గడ్డి అన్నమాట. ఇది అక్కడక్కడ కనిపిస్తుంది వైట్‌గా. ముక్కు పుడక చెట్టు అంటాం గదా! అట్లాంటి చెట్లు ఎక్కువ పడిపోవడంతో చెట్లు కూడా అక్కడక్కడ మొత్తం పాడైపోయాయన్నమాట. ఇంకా ఈ చెట్లు ఎండిపోతున్నాయని ఒక బాధ ఒక పక్క ఉంటే, ఇంకో పక్క పందులన్నమాట. నైట్ టైమ్‌లో పందులు చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి పొలంలో. వాటికి కూడా ఎక్కడ మేత దొరకపోవడంతో ఎక్కువగా వచ్చేస్తున్నాయి పొలాల పైకి. అందుకనేసి మా నాన్న అయితే చుట్టూ డ్రిప్ పైప్‌తో కట్టారు. మళ్ళీ ఒక సన్నటి వైర్ ఉంటే అది కట్టారు. తర్వాత చూడండి బల్బులు కూడా తీశారన్నమాట. అక్కడక్కడ పొలంలో మధ్యలో ఎకరా ఏసామన్నమాట. మేము ఒక 1 ఎకరా అయితే చెనక్కాయ మొత్తం వేసాము. కానీ పందులైతే రోజు వచ్చేస్తున్నాయని వైర్లు తీసి అక్కడొక బల్బు మొత్తం వేశారన్నమాట. ఇవి వేయడంతో పాటు చుట్టూ కూడా చూడండి అక్కడక్కడ వైట్ సంచి పట్లు కనిపిస్తున్నాయి కదా! చుట్టూ పైపు చుట్టారు. దాంతో పాటు అక్కడక్కడ వైట్ సంచి పట్లు కూడా కట్టాము. ఎందుకంటే పందులు ఎక్కువ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చేయాల్సొచ్చింది. దీనికి పాటు పెద్ద లైట్ కూడా ఒకటి వేశారు. ఇక్కడ చూడండి నైట్ టైమ్‌లో ఇక్కడే ఉండి పాటలు కూడా వేస్తున్నారనమాట. ఇక్కడే వచ్చి కాపలా ఉంటున్నారు. దాంతో పాటు పాటలు కూడా ఎందుకంటే ఇంకా ఇక్కడ పాటలు లేదా మైక్ ఏదో ఒకటి పెట్టినట్లయితే పందులు రాకుండా ఉంటాయనేసి అలా అయితే చేస్తున్నారు. ఇంకా ఉండటానికి ఒక చిన్న గుడిసెలాగా వేసుకున్నారు పట్ట కప్పేసి. ఇదే అన్నమాట ఆ గుడిసె అయితే. దాదాపు 2 మంత్స్ నుంచి వస్తున్నామన్నమాట ఇక్కడికి. ఎందుకంటే చెనక్కాయలు ఊరినప్పటి నుంచి రావాలి. ఆ స్మెల్‌కి ఎక్కువగా పందులొచ్చి తినేస్తాయనేసి ఇక్కడ వచ్చి ఉంటున్నారు. మా నాన్న వాళ్ళతో పాటు చుట్టుపక్కల కొందరు పొలాలేశారన్నమాట. వాళ్ళు కూడా వచ్చి ఉంటున్నారు. ఇంకా గాలికి, చలికి, ఎండకి ఉండలేం కాబట్టి అలాగే ఓపెన్ ప్లేస్‌లో అందుకనేసి చిన్న పట్ట లాంటిది కప్పి చూడండి మా నాన్న అయితే ఇట్లా చేసుకున్నారన్నమాట. ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ మంచానికి అసలు ఒక సైడ్ కాళ్ళు కూడా లేవు. దానికి చూడండి ఎంత బాగా కొంచెం కిందుంటే ఏమన్నా పురుగులు, పాములు వస్తుంటాయని కొంచెం హైట్‌గా ఈ మంచానైతే వేసుకున్నారు. ఇక దోమలు ఎట్లుంటాయి కదా అని ఫ్యాన్ కూడా తెచ్చుకున్నారనమాట. ఇక్కడ కరెంట్ కూడా తెచ్చుకున్నారు. కరెంట్‌తో పాటు రేడియో కూడా ఒకటి పెట్టుకున్నారనమాట. నార్మల్‌గా పాటలు పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు లేసి అరుస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఉండటం వల్ల దాదాపు పందులు ఆల్మోస్ట్ రాలేదు కొన్ని రోజులు. 1 ఆర్ 2 డేస్ మాత్రమే వచ్చాయి. సో, పంట నార్మల్‌గా ఇక్కడ వచ్చి ఉండకపోతే పంట మొత్తం పాడు చేసేస్తాయన్నమాట. చిన్న చిన్న ఈ కుందేళ్ళు గానీ, వేరే వేరే ఏదేదో జంతువులొచ్చేస్తున్నాయి. ఎలుకలు, కుందేళ్ళు అట్లా కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాటికి కూడా ఇప్పుడు ఎండలు ఎక్కువగా అయిపోయాయి మా సైడు. వాటికి కూడా ఆహారం లేకపోవడంతో ఇంక పొలాల మీదకొచ్చేస్తున్నాయి. ఇక్కడ ఉండి అరసడం వల్ల కొంచెమైనా మనకి పొలం సేవ్ అవుతుంది. పంట అనేది చేతికొస్తదనేసి ఇక్కడే ఉంటున్నారు. ఇక ఒక చెట్టయితే పెరికి చూపిస్తున్నా చూడండి. ఎన్ని కాయలు కాసాయో. చాలా తక్కువ కాయలే కాసాయి. అక్కడక్కడ పచ్చగున్న చెట్లకు మాత్రమే ఇలాంటి కాయలు కాసాయన్నమాట. ఇంతన్నా కాసాయి. ఎండిపోయిన చెట్లకు అసలు కాయలే లేవు. దాదాపు ఒక కాలు భాగం అయితే అక్కడక్కడ ఎండిపోయినాయి చెట్లు మొత్తం. ఇంకా ఈ మడి అన్నమాట. ఈ మడి ఒకసారి తెగిపోయింది. గడ్డ లాంటిది వేసిన్నాం కదా! అప్పటినుంచి వర్షాలే పడలేదన్నమాట. సో, సేఫ్‌గా అయితే ఉంది మా మడి. సో, ఈ మడిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. నిజంగా ఇక్కడికొస్తే చల్ల గాలి వస్తది. నిజంగా చాలా బాగా చూడండి ఎంత మంచిగా గాలి వచ్చి ఎంత బాగా వరి పైరు అనేది కదులుతుందో. నిజంగా చూడడానికి చాలా బాగుంది. అక్కడుంటే ఏసీలో కన్నా ఇక్కడే ఎక్కువగా చల్లగా అనిపిస్తుందనమాట. అలాగే అక్కడే కొంచేపు కూర్చొని మరి సాయంత్రం పూట వెళ్ళినట్లయితే చాలా హ్యాపీగా అక్కడే ఉండి రావచ్చు.
మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈ మడి దగ్గరికి వస్తే. ఈ మడి కూడా వేసి దాదాపు 3 నెలలు కావస్తుంది. ఇంకా వస్తుంది అనమాట. కొంచెం కొంచెం చూడండి వరి కాయబోతుంది. అక్కడక్కడ మొత్తం సరలు అనేది వచ్చాయి. ఇప్పుడు ఈ మడికి కూడా కావలి ఉండాల్సి వస్తుంది. డే టైమ్ లో నైట్ పొలం దగ్గర ఉంటున్నాం, డే టైము ఈ మడి దగ్గర అయితే ఉంటున్నాం. ఎందుకు అంటే నార్మల్ గా పిచ్చుకలు గాని చిన్న చిన్న పిట్టలు ఉంటాయి కదా, అవి తినేస్తున్నాయి అనమాట వచ్చి. ఇక దీంతో పాటు ఇక్కడ కూర్చోడానికి చూడండి 2 బండలు కూడా అరేంజ్ చేసాము. ఇక్కడ పక్కనే ఒక సీతాఫలం చెట్టు కూడా ఉంది. నీళ్లు బాగా పోవడం వల్ల ఈ చెట్టుకి చాలా ఎక్కువగా సీతాఫలం అయితే కాసాయి అన్నమాట. మా చెట్టుకి ఎప్పుడు కాయలేదు ఇన్ని కాయలు, ఇప్పుడైతే చాలా కాయలు దిగాయి చూడండి. చిన్న చెట్టే అయినా చూడండి ఎన్ని కాయలు కాసాయో. అక్కడక్కడ పెద్దవి ఏం కాలేదు, ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అన్నమాట. చాలా ఎక్కువ కాయలు అయితే కాసాయి. వీటిలో మేము కొన్ని పెరుకొని వచ్చామన్నమాట ఇంటి దగ్గరికి. అంటే నార్మల్ చిన్న చిన్న కాయలే తేలిపోయాయి అనేసి పెరుకొని వచ్చాం. చాలా బాగా టేస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువగా మడికి పోతుంది కాబట్టి ఆ చల్లదనమే ఈ చెట్టు కూడా వచ్చి మొత్తం కాయలు అనేది కాసాయి అనమాట. చూడడానికి ఒక బండి ఉంది, పక్కనే ఈ చెట్టు కూడా ఉంది. పక్కన ఇంకా మడి చల్లగా కూర్చొని రావచ్చు. ఇంకా ఈ పక్క పొలం అనమాట. సో ఇప్పటికైతే చాలా బాగుంది ఈ నేచర్ అయితే. సాయంత్రం పూట వచ్చినట్లయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నేను ప్రతిరోజు వస్తుంటా అనమాట. ఒక 10 నిమిషాలైనా కూర్చొని వెళ్తూ ఉంటా. సో మడి చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇక్కడ చూస్తే ఇటు సైడ్ మొత్తం అక్కడక్కడ చెట్లు ఎండిపోయాయి, ఇటు సైడ్ అయితే పచ్చగా ఉంది అనమాట మడి. ఇంకొక 1 మంత్ లో పెరికేయాలనుకుంటున్నాం. చెనక్కాయ చెట్లు మొత్తం కాసినా కాయపోయినా కొందరు అయితే ఇప్పుడే పెరికేస్తున్నారు. కనీసం మనకు చెట్లైనా వస్తాయి కదా అనేసి ఇంకా మేము కూడా ఏమైనా వర్షం పడితే పెరికేద్దాం అనుకుంటున్నాం. చూడండి మా చెట్లో కాసిన సీతాఫలం కొన్ని పెరుకొని వచ్చాం, కొన్ని మాగిపోయాయి కూడా. ఇక మా అత్త వాళ్ళ చెట్టు అనమాట ఇది. చాలా చూడండి ఎన్ని మునక్కాయలు కాసాయో అసలు. చిన్న చెట్టు అయినా చాలా మునక్కాయలు అయితే కాసాయి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.